భారతదేశంలో చేనేత పరిశ్రమ వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం చేనేత రంగం అని చేనేత వస్త్రాలలో ఇలాంటి రసాయనాలు రంగులు వినియోగం చాలా తక్కువ రంగుల తయారీలోనూ సహజమైన పదార్థాలని వాడుతారు కాబట్టి వినియోగదారులు చేనేత వస్త్రాలచే వినియోగించుకోవాలని పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. కర్నూలు పట్టణంలోని సి క్యాంపు సమీపంలోని విజ్ఞాన మందిర ఫంక్షన్ హాల్లో చేనేత ఎగ్జిబిషన్ ను పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చేనేత ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ చేనేత ఎగ్జిబిషన్ లో గుజరాత్, రాజస్థాన్, కలకత్తా వివిధ ప్రాంతాల నుంచి వెరైటీ డిజైన్లతో చేనేత వస్త్రాలు, 60 గ్రాములతో చేసిన చీరలు, నైట్ డ్రెస్, నైటీలు, కోటపల్లి బొమ్మలు, గృహ అవసరాలకు ఉపయోగపడే ప్రతి పరికరం చేనేత ఎగ్జిబిషన్ లో లభిస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉన్నాయని, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చేనేత ఎగ్జిబిషన్ యజమాని పవన్ మోడీ మాట్లాడుతూ చేనేత ఎగ్జిబిషన్ లో వినియోగదారులకు నచ్చే విధంగా ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత వస్త్రాల సిబ్బంది, కల్లూరు 4 వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దయ్య, నాయకులు పాల్గొన్నారు.